రైతుల్ని ఏమంటే నేను సహించను. రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల్ని గోసిబట్టి వెనకొచ్చి లాగి పండబెట్టి తొక్కేస్తాం లాస్ట్. కానీ రైతుల్ని మాత్రం ఏమనంటే మేము ఊరుకోం అని మా సారు యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఆ ముచ్చట్ని చూద్దాం. రైతులను మోసం చేస్తే సహించం. వడ్లను తక్కువ ధరకు కొంటే ట్రేడ్ లైసెన్సులను రద్దు, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెడతాం. మిల్లర్లు ట్రేడర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. పల్లెల పట్టణాల్లో తాగునీటి సమస్యలు రావద్దు. నాగార్జున సాగర్ బెడ్ స్టోరేజీ సింగూరు నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి తాగునీళ్లు రాబోయే 2 నెలలు అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే వేటు తప్పదు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలి. వడ్ల కొనుగోళ్లు తాగునీటిపై రివ్యూలో ఆఫీసర్లకు ఆదేశం. అబాబాబాబా, ఈ ముచ్చట్లు కాదండి. మీరు దయచేసి పూర్తి స్థాయిలో దీన్ని పూర్తిగా నీట్గా విశ్లేషిస్తాను. పూర్తి స్థాయిలో వీడియో అయితే చూడండి, దయచేసి చూడండి. ఇక అంటున్నాడు మరి సారు, వడ్లు తక్కువ ధరకు కొంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు. ఒకటి చెప్తా, ఆయన ఎవరు? ఆయన ముఖ్యమంత్రి కదా. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆదేశిత కింద ట్రేడర్లు మిల్లర్లు అందరు మూసుకొని ఉండాలి కదా. మరి ఈయన తెర వెనకాల ఉండి నాటకాలు ఆడుతూ ఉంటే, తెర ముందు ఇంకో మాటలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారేం పిచ్చోళ్ళ? తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పిచ్చోళ్ళ? ఈ మాటలు దేనికి రేవంత్ రెడ్డి గారు? ఈ మాటలు దేనికి మాట్లాడుతున్నారు? మీరు ఒక్క హుకుం చేస్తే, మీరు ఒక్క మాట జారీ చేస్తే ట్రేడర్లు ఎందుకు కొనరు, మిల్లర్లు ఎందుకు కొనరు? ఇవన్నీ దొంగ మాటలు అంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మేలుకోవాలి. కస్టమ్ బిల్డింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెడతాం. మిల్లర్లు ట్రేడర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అట. ఏం హెచ్చరిక? మీరు ఒక మాట జారీ చేస్తే అయిపోతుందని ముందే చెప్పిన. పల్లెలు పట్టణాల్లో తాగునీటి సమస్యలు రావద్దు. ఎప్పుడు రావద్దు? పల్లెలు పట్టణాల్లో తాగునీటి సమస్యలు రావద్దట. మరి వస్తున్నది ఏంటిది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమవుతున్నది ఏంటిది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీళ్ళ కోసం బిందెలెత్తుకొని చూపెడుతున్న పరిస్థితి ఏంటిది? మరి రేవంత్ రెడ్డి గారికి కనిపించట్లేదా? ఎన్నో నెలల తర్వాత ఇప్పుడు స్పందిస్తారా దాని మీద? ఈ మాట ఇట్లా అంటున్నాడు కానీ ఎక్కడ కూడా అమలు కూడా కావట్లేదు. మరి దీనిపై ఎందుకు స్పందించట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? నాగార్జున సాగర్ బెడ్ స్టోరేజీ సింగూరు నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి తాగునీళ్లు. మరి ఇదే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు లేవు. నాగార్జున సాగర్ మొత్తం ఎండిపోయిందని ఫోటోల మీద ఫోటోలు, ఫుటేజ్ మీద ఫుటేజ్లు, V6 మ్యాటర్ల మీద మ్యాటర్లు రాసుకుంటా ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్ని మొప్పబెట్టారు. మరి ఇదేంటిదిగా చూద్దాం. రాబోయే 2 నెలలు అలర్ట్గా ఉండాలి. రాబోయే 2 నెలల తర్వాత ఏముంది? వర్షాకాలం ఉంది. రాబోయే 2 నెలల తర్వాత ఏముంది? వర్షాకాలం ఉంది. మరి వర్షాకాలం నీళ్లు తీసుకొస్తావా రేవంత్ రెడ్డి గారు? వర్షాకాలం నీళ్లు తీసుకొస్తారా? ఇదేనా పరిస్థితి? ముచ్చటిని చూద్దాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే వేటు తప్పదు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలి. అయ్యో, ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపైన రిపిటిషన్ పెట్టి కేసులు పెడుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది మీ హస్తం ఉందని అందరికీ తెలుసు. కానీ మీరు ప్రజల ముందు ఏదో అట్లా చెప్తున్నారు కానీ మా వాళ్ళు వినరు. ఎందుకంటే మా ప్రజలు ఇక తెలివి బారిల్లు. రేవంత్ రెడ్డి అంటే ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంది అనేది మా వాళ్ళు తెలివి బారిల్లు. ప్రశ్నిస్తే ఇక ఫిర్యాదు చేస్తాడో దాన్ని పరిష్కరించాలట. మొన్నటికి మొన్న ఒక తండాల ఒక వ్యక్తి మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు దాని గురించి ప్రశ్నిస్తే ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇదా అంటున్నా. వడ్ల కొనుగోళ్లు తాగునీటిపై రివ్యూలో ఆఫీసర్లకు ఆదేశం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వడ్లపైన కానీ నీటిపైన కానీ ఈ ఆదేశం ఒక 2 నెలల కింద ఉంటే నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిక్కు అనుకుంటా ఈరోజు ఇబ్బందులు పడేటోళ్ళు కాదు. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే పల్లెల్లో నీళ్లు రాక ఏదైతే మన ఈ ఏప్రిల్ 4వ తారీఖున ఉన్న ముహూర్తాలకి చాలామంది తెలంగాణ బిడ్డలకు పెళ్లిళ్ళయ్యే టైంలో నీళ్లు రావట్లేదనే ఒక మాటతోటి ఆ ఊర్లో నీళ్ళే ఉండదట. ఆ ఊర్లో పిల్లని చేంజ్ చేద్దామని ఆలోచనతోటి ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖున ఒక్కరి కూడా పెళ్లి కాని పరిస్థితి. అదే నల్గొండల, మెదక్ల, ఖమ్మంల పరంగా చూసుకుంటే మరి గిన్నిగానం జరిగితే మా రేవంత్ రెడ్డి గారు గింత పట్టించుకోకుండా ఈరోజు దానిపైన రివ్యూలు చేస్తున్నాడని ఒక మాట అయితే రావడం జరుగుతుంది. దీనిపైన తెలంగాణ సమాజం మేలుకోవాలి. ఎందుకంటే ఈయన ఇప్పుడు రాబోయే 2 నెలల కోసం మీరు వాటర్ని వదలాలని చెప్తున్నారు కానీ రాబోయే 2 నెలల్లో ఏముంది? వర్షాకాలం మాత్రమే ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. మీరు దీనిపైన రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో విశ్లేషణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.